శిక్ష వేయరా, కేసు వాయిదా వేశారు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఏదో పాపం అమాయకుడు ఈయన అనుమానం. కేసు వాయిదా వేసి మర్నాడు నౌకర్ని పంపించి ఆయన ఇంటికి పిలిపించారు. ఆ మనిషి ఇంటికి పిలిపించి, నువ్వు ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నావు అని అడిగాడు. నేను తీసుకున్నావు సరేనయ్యా, చాలా మంది అబద్ధాలు చెబుతున్నారు, నువ్వు ఎందుకంత ఖచ్చితంగా పట్టు? నాకు గురువు గారు ఉపదేశం చేశారని అబద్ధం వాడతాను. ఆ గురువు ఎవరు అని అడిగాడు. పేరు చెప్పాడు, స్వామినామ గురువు గారి పేరు చెప్తే ఆశ్చర్యం, భగవత్ కటాక్షం. ఆ జడ్జి గారికి కూడా ఆయనే గురువు. ఆయన దగ్గరికి వెళ్ళావా? ఆయన చెప్పారు, ఆయన దర్శనం దొరకడమే కష్టమయ్యాను, దృష్టివంతుడివి, అందుకని అబద్ధం ఆడటం మానేసావా, అందుకని ఇలా చిక్కిపోయావా కూర్చివాడా అని చెప్పి ఆయన, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయనకి వ్యవహారం తెలుసు కదా. కింద వాళ్ళందరినీ పిలిపించి ఈయన అమాయకంగా ఒప్పుకున్నాడు, కానీ చాలామంది తీసుకున్నారు. నిజానికి ఈయన కాకుండా మిగిలిన వాళ్ళే ఎక్కువ తీసుకున్నారని మొత్తం నిజంగా దొరికితే అని చాలా తక్కువ శిక్ష వేసి మిగిలిన వాళ్ళు కూడా ఇరికింది శుభ్రంగా ఏం చేయాలో అదంతా చేశాడు. అయినా మరి జైలు శిక్ష అనుభవించడం మీద పడిన తర్వాత ఈయన మొత్తం విడుదలయ్యాడు. 3 నెలల్లోనే విడుదలయ్యాడు. జడ్జి గారు దోచుకున్నారని విడిచిపెట్టారు. అప్పుడు వెళ్ళి ఈయన కేవలం చెట్టు కింద కూర్చున్నాడు. అదేమిటో తెలుసా? మే నెల 26, 3 నెలలు అయిపోయింది. గడువే గురువే లెక్కే తపస్సు చేసిన గురువు లభించాలి కానీ దేవుడు దొరికినట్టేనని అనుమానం. తపస్సు చేసిన గురువు లభించాలి. ఊరికే మన దగ్గర కరెక్షన్ చేసే గురువులు కాదు, కాళ్ళకి పడమైన గురువులు కాదు. ఆశ్రమానికి వెళ్ళగానే ఏమయ్యా ఈ మధ్య రావట్లేదని గురువు అన్నాడంటే వాడు గురువు కాదమ్మా, గురువు మీద కింద వెంటనే మానేయాలి. నీకు కనపడకపోతే ఆయనకే ఈ మధ్య రావట్లేదు అన్నాడంటే ఆయన మన కోసం చూస్తున్నాడన్నమాట. కదా ఇంకా ఆయన తపస్సు కదా, ఆ మాట అనకూడదు. గురువు గారికి నేనంటే చాలా ప్రేమ, నేను ఎప్పుడు లేకపోయినా అడుగుతాను, నువ్వు పడ్డా పోతులు ఆయన పడ్డాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు గురువు కదా. ఆశ్రమానికి ఎవరొచ్చాడో రాలేదో ఆయనకి ఎందుకంటే అక్కడ అడుగుతున్నాడంటే గురువు కాదు, బరువు. మనం అలాంటి వరకు అడుగుతుంటాం. ఆయన మీద నాకంటే ప్రేమ, నేనంటే ప్రేమ, గురువు గారు ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాయి, ఈ గర్వం పనికిరాదు. ఆయన నిజంగా నవ్వాడు. అందుకని మే 27 ఆయన ఏం ఆశించట్లా, కానీ ఏమైనా కానీ అని కూర్చుంటే ఆశ్చర్యకరంగా 27వ తేదీని పోస్ట్ మీద ఈయన వెతుక్కుంటూ లెటర్ ఇచ్చారు. ఏంటిట ఇదేమిటని చదివితే, మీ నాన్నగారి కాలంలో ప్రభుత్వం ఆయనకు ఒక స్థలం ఇచ్చింది, దానికి నష్టపరిహారం అని చెప్పారు, అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు, దాని మీద మీ నాన్నగారు కేసు పెట్టారు, దాని మీద విచారణ జరిగింది, దాని తీర్పు నిర్ణయం వచ్చింది, ఆ స్థలం పరిహారం ద్వారా 10 లక్షల రూపాయలు మీకు వస్తున్నాయని ఇచ్చేది. ఇది 1984లో ప్రత్యక్షంగా జరిగిన కథ. 1984 ప్రత్యక్షంగా జరిగింది. 10 లక్షలు ఇలా పట్టుకున్నారు. వెంటనే వచ్చేసారు. భార్య పిల్లలు పుట్టిన నుంచి ఫ్రీ బస్ కదా తెలంగాణలో, ఫ్రీ బస్ ఎక్కువ వచ్చేసారు. 10 లక్షలు వచ్చి తెలిసింది. మూడు పొందినట్టు అయిపోయాడు. అయితే బాబాయ్ మా ఆయన అదృష్టం అయితే బాబాయ్ ఈయనకి శుక్రుడు 3లో ఉన్నాడు, గురుడు 6లో, ఈ ఇంట్లో లేదు ఇక్కడ. ఆయన ఎంత ఉదాహరణ అంటే, నా గురువు మాట నిజమైంది, నాకు డబ్బు రావడం కాదు, మాట నిజమైంది, వేదం నిజం, శాస్త్రం నిజం, పురాణం నిజం, గురువు నిజం, జ్ఞానం నిజం అనే విషయం నాకు తెలిసింది. ఈ 10 లక్షలు నాకు దేనికి, మీరు తీసుకోండి అని బెళ్ళాపల్లికి ఇచ్చేసి, మీరు నన్ను వదిలేశారు కదా, నన్ను వదిలేయండి, పూర్తిగా వదిలేయండి, మీరు ఇందుకోసం వచ్చారు, తీసుకోండి. సిగ్గు ఎక్కువ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన అలాగే ఉన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు ఈ గురువు దగ్గరికి వెళ్తే, ఏమయ్యా అలా వదిలేసావు, 10 లక్షలు ఇప్పుడు చూసుకోవచ్చు కదా అంటే, ఇంత గొప్ప జ్ఞానం కలిగాక నాకు లక్షలు దేనికండి, పని లేక అన్నాడు. అది విజయం అంటే అది విజయం. నాకు ఇప్పుడు భార్య ఏమిటో, భర్త ఏమిటో, పిల్లలు ఏమిటో, లోకం